హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు చూసిన వారికి గుడ్ న్యూస్ అనమాట. 55,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చింది. అర్హతలు ఎలా 10th ఇంటర్ డిగ్రీ రకంగా ఉంటుంది కదా, ఎంపిక ఎలా చేస్తారు, ఇక మంచి శాలరీస్ అయితే ఉంటాయి, పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఈ తేదీ వరకు ఈ విధంగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక వివరాలన్నీ కూడా మన వీడియోలో తెలుసుకుందామండి. పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇక్కడ నుంచి మన ఛానల్లో జాబ్ నోటిఫికేషన్, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన కంటెంట్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే స్కీమ్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవిడెన్స్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. అయితే ఉద్యోగాల కోసం మీరు చూసిన వారందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు చూసిన లక్షలాది నిరుద్యోగ యువతకు సంబంధించి భారతీయ రైల్వే శాఖ శుభార్తాన్ని ఇచ్చింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియన్ రైల్వేలో ఇక రాబోయే కాలంలో 55,000 ఉద్యోగాల ఖాళీగా అయితే భర్తీలు అయితే చేయబోతున్నారు అనమాట. సో ఇందుకు సంబంధించి మేరకు ప్రకటన అయితే తెలియజేసిన చెప్తున్నారు. ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఇక ఇందుకు సంబంధించి 2026 సంబంధించి ఉద్యోగాలు కేంద్ర భారీ ప్రకటన అయితే పండుగ అనమాట. సో ఇప్పుడు ఇండియన్ రైల్వే సంబంధించి దాదాపుగా 43,781 మంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించింది. మొత్తం 47,084 మంది పోస్టులు నిర్వహించాలని నియామకాలకు సంబంధించి చెప్తున్నారనమాట. ఇందులో వచ్చేసి ఎలాంటి పోస్టులు ఉన్నాయి ముందుగానే మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని అంటే ఇండియన్ రైల్వేలో జాబ్స్ కూడా పడుతుంటాయి కాబట్టి నిన్నటికి ఒక నోటిఫికేషన్ అయితే ముగిసిపోయింది. సో అందుకని చెప్పేసి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకు అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయంటే ఏఎల్పి చాలామంది చూస్తారు. అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి 18,799 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ సంబంధించి 14,298 పోస్టులు ఉన్నాయి. ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ 452 ఉన్నాయి అనమాట. కానిస్టేబుల్ సంబంధించి 4,208 ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ డిఎంఎస్ కావచ్చు, అదేవిధంగా సిఎంఎస్ 7,951 అయితే ఉంది. పారామెడికల్ వచ్చేసి 1,376 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పటికే వేలాది మంది అభ్యర్థులు ఎంపికైనటువంటి ప్రక్రియలో సంబంధించి ముందుకెళ్తున్నారనమాట. రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అత్యంత టెక్నాలజీ వాడుకొని ఇక అందరికీ కఠినంగా అంటే జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఇందులో వచ్చేసి ఎన్టీపీసీ ఏఎల్పీ టెక్నీషియన్లు ఇంజనీరింగ్ పోస్టుల పోటీకి తీవ్రంగా ఉందన్నమాట. ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించి దాదాపుగా నోటిఫికేషన్ సంబంధించి 813 పోస్టుల భర్తీ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. మొదటి దశ వచ్చేసి మనకు ఎలా ఎగ్జామ్ పెడతారంటే కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సిబిటి తర్వాత రెండవ దశ పరీక్ష నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మెడికల్ పరీక్షలు కూడా చూస్తారు. ఎన్టీపీసీ అండ్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో వారికి 3,000 ఇంకా 445 పోస్టుల కోసం పరీక్షలు నిర్వహించడం ముగిశాయన్నమాట. త్వరలో దశ అనేది నెక్స్ట్ స్టేజ్ అనేది దీనికి సంబంధించి మినిస్ట్రియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీలో 1,036 పోస్టుల భర్తీ కూడా వేగం చేస్తున్నారన్నమాట. ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించి పారామెడికల్ పోస్టుల కోసం మీరు చూసిన వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే తాజాగా నోటిఫికేషన్ సంబంధించి టెక్నీషియన్లు ఏదైతే ఉన్నాయో సో ఇక 2025 కింద దాదాపుగా వచ్చేసి 6,230 టెక్నికల్ పోస్టుల భర్తీ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కొన్ని మూసాయని చెప్తున్నారు, కొన్ని స్టార్ట్ కాబోతున్నాయని కూడా చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకు సో రాబోయే ఏడాదిలో వచ్చేసి 55,000 పోస్టులు అయితే చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా వాటిలో ఏమేమి ఉన్నాయని కూడా మొత్తం ఖాళీలు 32,000 ఖాళీలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. త్వరలో ఫలితాలు కూడా విడుదలయ్యే అంటే ఉన్నాయని చెప్తున్నారు. ఇక అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ సంబంధించి మొత్తం 10,970 దేశవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న పోస్ట్ ఏఎల్పీ అనమాట. ఒకటి పోస్టు ఎంపానల్ 2026 చివరిలో పూర్తయ్యే అవకాశాలు అయితే ఉంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 368 అయితే ఉన్నాయి. ఆపరేషన్ కీలకమైన పోస్టులు నియామకం ప్రక్రియ వచ్చేసి డిఎంఎస్గా ఉన్నాయి, 258 ఉన్నాయి. ఇక సిబిటి పద్ధతిలో కంప్యూటర్ బేస్ పరీక్షలు అయితే ఉంటాయి. ఎన్టీపీసీలో వచ్చేసి 580 అంటే పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఎవరైతే డిగ్రీ చేశారో వారికి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి 3,058 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇంటర్ అర్హత అంటే ఇప్పుడు మనకు ఇంటర్ ఉంటుంది, 10th ఉంటుంది, డిగ్రీ కూడా ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు సంబంధించి పోస్టులు కీలకంగా మారబోతున్నాయి. సో 15 భాషల్లో పరీక్షలు అయితే ఉంటాయి కాబట్టి అవకాశాలు అయితే అందిపుచ్చుకోవచ్చు అనమాట. సో పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇక తెలుగులో కూడా సహా రాష్ట్రాల్లోని అభ్యర్థులు మాతృభాషలో కూడా రాసే అవకాశం అయితే ఉంది కాబట్టి చాలామంది నిరుద్యోగులకు ఎదురు చూసిన వారందరికీ ఇప్పుడు గుడ్ను చెప్పడం జరిగిందనమాట. సో ఫలితాలు త్వరలోనే విడుదలవుతాయి అన్నమాట. ఇప్పటికే నోటిఫికేషన్లు వచ్చాయి, కొన్నింటిని అయితే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట. సో మొత్తం మీద అయితే ఇక తెలంగాణలో కూడా నోటిఫికేషన్లు అయితే త్వరలో రాబోతున్నాయి అనమాట. 5,000 కానిస్టేబుల్ పోస్టులు సంబంధించి సో ఇలా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం.